అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు టేస్టీగా ఉండే మరమరాలతో బొరుగు ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక పావు కేజీ బెల్లాన్ని తురుము పెట్టుకుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముక్కల్ని యాడ్ చేశాను. తురుముకుని యాడ్ చేసుకుంటే త్వరగా కరుగుతుంది. ఇప్పుడు అందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. బెల్లం తడిచేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. బెల్లం అంతా కరిగేంత వరకు సిమ్లో పెట్టి మరిగించండి. హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టి మరిగించుకోండి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఉండే నలకలన్నీ పోతాయి. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చేంత వరకు మరిగించండి. ఒక 10 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు మరిగించుకుని పాకాన్ని టెస్ట్ చేసుకోండి. ప్లేట్లో కొద్దిగా వాటర్ని వేసి ఈ పాకాన్ని వేసి మనం చేత్తో ఈ విధంగా దగ్గరికి చేస్తే ఉండలాగా అవుతుంది. ఇలా ఉండలా ప్రిపేర్ అయిందంటే పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుని అందులో ఒక పావు కేజీ మరమరాల్ని యాడ్ చేసుకోండి. మనం పావు కేజీ బెల్లం తీసుకున్నాం కాబట్టి పావు కేజీ మరమరాలు పడతాయి. అంతకన్నా ఎక్కువ కూడా పట్టచ్చు. బెల్లం పట్టి మనకి మరమరాలు అనేవి పడుతూ ఉంటాయి. మరమరాలన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. పాకం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ పూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చేతుల్ని కొద్దిగా వాటర్లో తడి చేసుకుంటూ మరమరాల్ని ఉండలుగా చుట్టుకోండి. ఇలా ఉండల్లా గట్టిగా చుట్టుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా తడుపుకుంటూ మరమరాల ఉండల్ని తయారు చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల చేయి కాలకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే బొరుగు ముద్దలు రెడీ. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.